హలో గైస్, వెల్కమ్ టు కేవీఎస్ ఎడ్జ్బాట్. ప్రీవియస్ వీడియోలో మనం ఆపరేటర్స్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి తెలుసుకుందాం. ఓకే, కండిషనల్ స్టేట్మెంట్స్ ఆర్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఆర్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ ఆర్ డిసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ ఏదైనా అనొచ్చు. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు ద వీడియో. ఫస్ట్, వాట్ ఈస్ కండిషనల్ స్టేట్మెంట్? అసలు కండిషనల్ స్టేట్మెంట్ అంటే ఏంటి? ద డెసిషన్ ఈస్ డిస్క్రైబ్ టు కంప్యూటర్ యాజ్ ఎ కండిషనల్ స్టేట్మెంట్ దట్ క్యాన్ బి ఆన్సర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే, ఏదైనా ఒక డెసిషన్ అనేది మనం కంప్యూటర్కి ఇచ్చినప్పుడు అది దాని రిజల్ట్ అనేది ట్రూ ఆర్ ఫాల్స్ వేలో చెక్ చేసుకుంటే ఆ స్టేట్మెంట్, ఆ డిసిషన్ ని కండిషనల్ స్టేట్మెంట్ అంటాం. ఓకే, కండిషనల్ స్టేట్మెంట్స్ మనం డిసిషన్ గా ఇచ్చినప్పుడే అది ట్రూ ఆర్ ఫాల్స్ వేలో అది చెక్ చేసుకుంది, ఆ ప్యాటర్న్ లో చెక్ చేసుకొని మనకి రిజల్ట్ అవుట్పుట్ గా ఇస్తుంది. ఓకే, సిన్స్ ది స్టేట్మెంట్ కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్, దే ఆల్సో నోన్ యాస్ కంట్రోల్ స్టేట్మెంట్స్. ఈ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూషన్ యొక్క ఫ్లోని కంట్రోల్ చేస్తాయి కాబట్టి వీటిని కంట్రోల్ స్టేట్మెంట్స్ అని కూడా అంటాం. ఓకే, కండిషనల్ స్టేట్మెంట్స్ అనొచ్చు, కంట్రోల్ స్టేట్మెంట్స్ అనొచ్చు, బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ అనొచ్చు, డిసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ కూడా అనొచ్చు. ఓకే, మేజర్లీ కండిషనల్ స్టేట్మెంట్స్ లో మనం తెలుసుకునేది ఇఫ్ స్టేట్మెంట్స్ గురించి. ఓకే, ద ఇఫ్ స్టేట్మెంట్ హ్యావ్ డిఫరెంట్ ఫార్మ్స్. దే ఆర్ ఇఫ్ స్టేట్మెంట్స్ అనేవి మన పైథాన్ లో డిఫరెంట్ ఫార్మ్స్ లో ఉన్నాయి. పైథాన్ కాదు, ఏ డిఫరెంట్ లాంగ్వేజెస్ లో కూడా డిఫరెంట్ ఫార్మ్స్ లో ఉంటాయి. అవి ఏంటంటే ఫస్ట్ సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్, ఎల్స్ ఇఫ్ లాడర్ స్టేట్మెంట్. ఓకే, సింపుల్ ఇఫ్, ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్, ఎల్స్ ఇఫ్ లాడర్. యాక్చువల్లీ ఎల్స్ ఇఫ్ అని మిగతా వాటిల్లో అంటాం C++ లో, బట్ ఇక్కడ పైథాన్ లో మనకి ఎలిఫ్ అని వస్తుంది. ఓకే, ఫస్ట్ ఒక్కొక్క దాని గురించి విడివిడిగా మనం ఐడియాలో చూద్దాం. ఫస్ట్ సింపుల్ ఇఫ్ చూద్దాం. ఓకే, సింపుల్ ఇఫ్ ఫస్ట్ a = 5 ఇచ్చాను నేను. ఇఫ్ a <7 ప్రింట్ KVS. ఓకే, KVS మనకి అవుట్పుట్ రిటర్న్ అయింది. ఫస్ట్ నేను ఇక్కడ ఎలా చెక్ చేస్తుందంటే a = 5 నేను ఇచ్చిన వేరియబుల్, ఏ వేరియబుల్ కి 5 అనే వాల్యూ నేను అసైన్ చేశా. అయితే ఇఫ్ a <7 5 <7 చెక్ చేస్తుంది. 5 <7 అంటే ట్రూ కాబట్టి ఇచ్చిన స్టేట్మెంట్ లో ఆ ప్రింట్ స్టేట్మెంట్ రిటర్న్ అవుతుంది. ఒకవేళ ఫాల్స్ అయి ఉంటే ఏది రిటర్న్ అయి ఉండేది కాదు. ఫర్ సపోజ్ అది కూడా చెక్ చేద్దాం. ఇఫ్ a <3 ప్రింట్ KVS. సో ఏమీ రిటర్న్ అవ్వాల, ఎందుకంటే a <3, ఏ వాల్యూ 5, కానీ ఇక్కడ 5 <3 కాదు, 5 <3 అంటే అక్కడ కండిషన్ అనేది ఫాల్స్ కాబట్టి ఏది రిటర్న్ అవ్వాల. ఒకవేళ కండిషన్ ట్రూ అయి ఉంటే ఇచ్చిన ప్రింట్ స్టేట్మెంట్ రిటర్న్ అయి ఉండేది. సో ఈ విధంగా సింపుల్ ఇఫ్ అనేది వర్క్ చేస్తుంది పైథాన్ లో. ఓకే, సింటాక్స్ అయితే ఇలాగా ఇఫ్ కండిషన్ అండ్ కాలన్ తర్వాత స్టేట్మెంట్, ప్రింట్ స్టేట్మెంట్ అవ్వచ్చు, ఏ స్టేట్మెంట్ మనం ఇచ్చుకోవచ్చు. ఓకే, ఈ విధంగా ఇఫ్ సింపుల్ ఇఫ్ ఉంటుంది. నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ ఇఫ్. ఇక్కడ ఇది ఎల్స్ ఇఫ్ ఆర్ ఇఫ్ ఎల్స్. ఓకే, ఇఫ్ ఎల్స్ సింటాక్స్ చూద్దాం. ఫస్ట్ ఇఫ్ స్పేస్ కండిషన్ కాలన్ అండ్ స్టేట్మెంట్, ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చుకోవచ్చు, ఏ కండిషన్ అయినా ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ ఎల్స్ కూడా కాలన్ తర్వాత స్టేట్మెంట్, ఫైనల్ స్టేట్మెంట్. అంటే ఇఫ్ లో కానిది ఎల్స్ లో అవుతుంది. ఓకే, ఆ విధంగా రెండింటికి స్టేట్మెంట్స్ ఇచ్చుకోవాలి. సపోజ్ ప్రోగ్రామ్ ఫర్ ఓట్ ఎలిజిబిలిటీ యొక్క ప్రోగ్రామ్ చూద్దాం ఇఫ్ ఎల్స్ లో. ఓకే, ఫస్ట్ ఏజ్ = int ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ యువర్ ఏజ్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాము. దాంట్లో నేను ఏం స్టోర్ చేసుకుంటానంటే డిఫరెంట్ పీపుల్ యొక్క ఏజ్ స్టోర్ చేసుకుంటా. నెక్స్ట్ ఇఫ్ కండిషన్ ఇస్తున్నా, ఇఫ్ పక్కన ఏజ్ <18, ఒకవేళ ఇచ్చిన ఏజ్ వాల్యూ <18 అయి ఉంటే నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్ కి ఎలిజిబుల్ లేదు. ఎల్స్ ఒకవేళ కాకపోయి ఉంటే, అంటే 18 కంటే తక్కువ కాకపోయి ఉంటే, అంటే ఏమవ్వచ్చు, ఈక్వల్ టు అవ్వచ్చు, గ్రేటర్ దెన్ అవ్వచ్చు, అంటే 18 అవ్వచ్చు, 18 కంటే ఎక్కువ అవ్వచ్చు. అలా ఉంటే మాత్రం ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్, వాళ్ళు ఎలిజిబుల్. ఓకే, ఇచ్చిన స్టేట్మెంట్ కి చెక్ చేసుకోండి. ట్రూ అయితే, ఒకవేళ ట్రూ అంటే ఏజ్ <18, ఏజ్ ఒకవేళ తక్కువ అయి ఉంటే నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్ అని మనకి రిటర్న్ అవుతుంది. ఒకవేళ ఫాల్స్ అంటే 18 కి ఈక్వల్ అవ్వచ్చు, 18 గ్రేటర్ దెన్ అవ్వచ్చు, అయితే ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్ అని రిటర్న్ అవుతుంది. ఓకే, చెక్ చేద్దాం. అయితే ఎంటర్ యువర్ ఏజ్, ఫర్ సపోజ్ నేను 12 ఇస్తా, నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్. ఓకే, అగైన్ ఇంకోసారి చెక్ చేద్దాం. 34 ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్. ఈ విధంగా ఎల్స్ ఇఫ్ అనేది మనకి అవుట్పుట్ రిటర్న్ అవుతుంది. నెక్స్ట్ నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్స్ యొక్క సింటాక్స్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇఫ్
స్పేస్ కండిషన్, ఒక కండిషన్ ఇస్తాం, తర్వాత స్టేట్మెంట్, అండ్ మరలా అందులోనే ఇఫ్ ఎల్స్ ఇస్తాం. ఇఫ్ కండిషన్ లోపల మళ్ళీ ఇఫ్ ఎల్స్ ఇస్తాం మనం. ఇఫ్ మళ్ళీ కండిషన్, స్టేట్మెంట్, ఎల్స్. ఈ ఎల్స్ దేనికంటే ఇక్కడ లోపల ఇఫ్ కి, ఎల్స్ స్టేట్మెంట్, తర్వాత మళ్ళీ ఎల్స్, ఫైనల్ ఎల్స్. ఇది ఈ ఎల్స్ దేనికి వస్తుంది అంటే ఫస్ట్ ఇచ్చిన ఇఫ్ కండిషన్ కి ఎల్స్ పార్ట్ ఇది. ఓకే, అంటే ఇఫ్ నెస్టెడ్ ఇఫ్ అంటే ఏం లేదు, ఇఫ్ కండిషన్ లోపల ఇఫ్ ఎల్స్ ఇవ్వడం. ఒక ఇఫ్ ఎల్స్ లోపల ఇంకొక ఇఫ్ ఎల్స్ ఉంటే అది నెస్టెడ్ ఇఫ్ కిందకి వస్తుంది. యాక్చువల్లీ ఇది ఇఫ్ ఎల్స్ కండిషన్, అయితే ఇఫ్ ఎల్స్ కండిషన్ లో ఇఫ్ కండిషన్ లోపల మనం ఇంకొక ఇఫ్ ఎల్స్ ఇచ్చాం, సో ఇది నెస్టెడ్ ఇఫ్ కిందకి వస్తుంది. ఓకే, ఫర్ సపోజ్ చెక్ చేద్దాం. ప్రోగ్రామ్ ఫర్ ఈక్వల్ ఆర్ నాట్, ఏ ఈక్వల్ టు బి అవునా కాదా చెక్ చేద్దాం. అందుకని నేను ఏ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఇంటీజర్ వాల్యూ తీసుకున్నా, బి అనే ఇంటీజర్ వాల్యూ తీసుకున్నా. అయితే ఇఫ్ ఏ నాట్ ఈక్వల్ టు బి, ఒకవేళ ఏ, నేను ఇచ్చిన ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఇఫ్ లో ఏ నాట్ ఈక్వల్ టు బి, ఏ అనేది బికి ఈక్వల్ కాకపోయి ఉంటే ఏమవ్వచ్చు, గ్రేటర్ దెన్ అవ్వచ్చు ఆర్ లెస్ దెన్ అవ్వచ్చు. ఈక్వల్ అయితే కాదు. ఓకే, ఈక్వల్ కాకపోతే మనకి 2 కండిషన్స్ ఉన్నాయి. సో ఆ 2 కండిషన్స్ నేను లోపల పెట్టుకుంటా. సో ఇఫ్ అందులో ఇక్కడ చూస్తే ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చాను, 0 ఈస్ నాట్ ఈక్వల్ టు 1. 0 ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు 1 అంటే ఏం లేదు, ఏ నాట్ ఈక్వల్ టు బి అని డాట్ ఫార్మాట్ వేలో నేను ప్రింట్ స్టేట్మెంట్ రాసాము. సో 0 ఈస్ నాట్ ఈక్వల్ టు 1 అంటే ఏ ఈస్ నాట్ ఈక్వల్ టు 1, బి అనేది ప్రింట్ అవుతుంది. లోపల నేను ఇంకొక కండిషన్ ఇచ్చా, ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి. ఈక్వల్ కాకపోవచ్చు, కాదు అంటే మనకి 2 కండిషన్లు ఉన్నాయి, గ్రేటర్ దెన్ అవ్వచ్చు, లెస్ దెన్ అవ్వచ్చు. సో నేను గ్రేటర్ దెన్ ఇచ్చా. ఇఫ్ ఒకవేళ గ్రేటర్ దెన్ బి అయి ఉంటే ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చా, ఏ ఈస్ గ్రేటర్ దెన్ బి. ఎల్స్ ఒకవేళ గ్రేటర్ దెన్ కూడా కాకపోతే ఎల్స్ పార్ట్ లో నేను ఇచ్చా అంటే ఏ లెస్ దెన్ బి. సో ఫస్ట్ ఇఫ్ కండిషన్ లో నేను ఏ నాట్ ఈక్వల్ టు బి ఇచ్చా. అయితే ఒకవేళ నాట్ ఈక్వల్ టు బి అయితే అక్కడ ప్రింట్ అయ్యి మనకు లోపల ఇంకో చెక్ చేస్తుంది, ఏంటంటే గ్రేటర్ దెన్ లెస్ దెన్. ఈక్వల్ కాకపోతే మరి ఏదో ఒకటి అవ్వాలి కదా. సో ఆ రెండిట్లో చెక్ చేసి మనకి గ్రేటర్ దెన్ అయితే గ్రేటర్ దెన్ ప్రింట్ అవుతుంది, లెస్ దెన్ అయితే లెస్ దెన్ ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఇక్కడే ట్రూ కండిషన్ వచ్చేస్తే మనకి ఎల్స్ పార్ట్ ప్రింట్ అవుతుంది. ఇంకా ఎల్స్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇఫ్ లో ఏదైనా ఫాల్స్, ఇది మొత్తం ఇఫ్ కండిషన్ మొత్తం ఫాల్స్ అయితే మనకి ఎల్స్ పార్ట్ రిటర్న్ అవుతుంది. సో ఇది మొత్తం ఫాల్స్ అయితే ఎల్స్ కి వస్తుంది. ఎల్స్ కి వచ్చి ప్రింట్ ఏ ఈస్ ఈక్వల్ టు బి అంటే ఏ ఈక్వల్ టు బి కండిషన్ ఇస్తే మనకి ఇది ఫాల్స్ అయిపోతుంది. ఏ నాట్ ఈక్వల్ టు బి మరి ఫాల్స్ ఇచ్చేది. సో ఏ ఈక్వల్ టు బి అనేది రిటర్న్ అవుతుంది. ఓకే, చెక్ చేద్దాం. ఫర్ సపోజ్ నేను ఏ 4 ఇచ్చా, నెక్స్ట్ బి 5 ఇచ్చా. సో 4 ఈస్ నాట్ ఈక్వల్ టు 5. ఫస్ట్ ఏం ప్రింట్ అయిందంటే 4 5 కి ఈక్వల్ కాదు అని ప్రింట్ అయింది. ఓకే, అండ్ ఇంకొకటి ఏం ప్రింట్ అయిందంటే 4 ఈస్ లెస్ దెన్ 5. ఓకే, ఆ విధంగా మనకి ప్రింట్ అయింది. ఫర్ సపోజ్ ఇంకొకటి చూద్దాం, 7 3 అంటే ఏ వాల్యూ 7, బి వాల్యూ 3. అంటే ఫస్ట్ మనకి ఏం ప్రింట్ అవుతుందంటే 7 ఈస్ నాట్ ఈక్వల్ టు 3. ఓకే, అది ప్రింట్ అయిన తర్వాత గ్రేటర్ దెన్ లెస్ దెన్ ప్రింట్ అవ్వాలి కాబట్టి 7 ఈస్ గ్రేటర్ దెన్ 3. ఒకవేళ నేను 2 ఈక్వల్ వాల్యూస్ ఇస్తా, నెక్స్ట్ 4 4. సో డైరెక్ట్ గా ఎల్స్ పార్ట్కి వెళ్ళిపోయి ఒకటి ప్రింట్ అయింది, 4 ఈస్ ఈక్వల్ టు 4. ఓకే, ఈ విధంగా నెక్స్ట్ ఇఫ్ అనేది మనకి అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. ఎల్ఇఫ్ సింటాక్స్ ఏంటంటే ఎల్సిఫ్ లాడర్, ఇక్కడ మనం ఎల్సిఫ్ వాడతాం C++ వాటిలో, అయితే ఇక్కడ ఎలిఫ్ వాడతాం. ఓకే, సింటాక్స్ చూద్దాం. ఇఫ్ కండిషన్ స్టేట్మెంట్, ఎలిఫ్ కండిషన్ స్టేట్మెంట్, ఎల్స్ కండిషన్. అంటే ఇఫ్ ఎల్స్ తో పాటు మనకి ఇంకొక సపరేట్ వేరే కండిషన్ కూడా ఉంది, అంటే 3 కండిషన్స్ ఉన్నాయి మనకి మొత్తం. సో అలాంటి టైంలో అంటే 2 కండిషన్స్, ఒకవేళ 2 కండిషన్స్ అయితే మనకి ఇఫ్ ఎల్స్ లో వచ్చేస్తుంది. అలా కాకుండా 3 కండిషన్స్ అయితే ఫస్ట్ కండిషన్ ఇఫ్ లో ఇస్తాం, నెక్స్ట్ కండిషన్ ఎలిఫ్ లో ఇస్తాం. ఒకవేళ ఈ 2 కండిషన్స్ కాకపోతే థర్డ్ కండిషన్ అయ్యేది అది ఎల్స్ లో ఇస్తాం. ఓకే, మనకి ప్రోగ్రామ్ లో బాగా అర్థమవుతుంది. ప్రోగ్రామ్ టు ఫైండ్ బిగ్గర్ నెంబర్ అమాంగ్ ఏబిసి. ఏబిసిలో బిగ్గర్ నెంబర్ ఏదో చెక్ చేద్దాం. అందుకోసం మేము ఫస్ట్ ఏ వాల్యూ అసైన్ చేసుకున్నాం, నెక్స్ట్ బి వాల్యూ అసైన్ చేసుకున్నాం, నెక్స్ట్ సి వాల్యూ తీసుకున్నాం. ఓకే, 3 ఇన్పుట్ ఇంటీజర్. సో ఏ ఈక్వల్ టు ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి అండ్ ఏ గ్రేటర్ దెన్ సి. ఏ అనేది బి కంటే ఎక్కువ, సి కంటే ఎక్కువ అయితే మనకి ఏ అనేది బిగ్గర్ అనేది రిటర్న్ అవుతుంది. ఎలిఫ్ బి గ్రేటర్ దెన్ ఏ అండ్ బి గ్రేటర్ దెన్ సి. ఒకవేళ అలా కాదు, ఏ గ్రేటర్ దెన్ కాదు, అప్పుడు ఏమైందంటే ఎలిఫ్కి వెళ్తుంది. ఎలిఫ్కి వెళ్ళి బీని చెక్ చేస్తుంది, ఒకవేళ ఏ కంటే సి కంటే బి ఎక్కువ లేదు అని, అంటే బి గ్రేటర్ దెన్ ఏ అండ్ బి గ్రేటర్ దెన్ సి. ఒకవేళ బి అనేది ఎక్కువ అయితే బి అనేది రిటర్న్ అవుతుంది, బి ఇస్ బిగ్గర్. ఎల్స్ ఒకవేళ ఏ బిగ్గర్ కాదు, బి బిగ్గర్ కాదు, అప్పుడు ఏం రిటర్న్ అవుతుందంటే సి అనేది బిగ్గర్ అనేది రిటర్న్ అవుతుంది. ఓకే, ఈ విధంగా అనేది అవుట్పుట్ నెక్స్ట్ ఎలిఫ్ అనేది రిటర్న్ అవుతుంది. ఎలిఫ్ ని ఇలా ఉపయోగించుకుంటాం. రన్ చేసి చూద్దాం. ఓకే, A1 తీసుకుంటా, B2 తీసుకుంటా, C3 తీసుకుంటా. సో 3 ఇస్ బిగ్గర్. ఒకవేళ అలా కాదు, A ఈక్వల్ టు నేను 5 తీసుకుంటా, B ఈక్వల్ టు 3 తీసుకుంటా, C ఈక్వల్ టు 1 తీసుకుంటా. సో 5 ఇస్ బిగ్గర్. అంటే ఫస్ట్ స్టేట్మెంట్, ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అయిపోయింది. ఒకవేళ మనం 3కి చెక్ చేద్దామంటే ఓకే, నేను 7 తీసుకున్నా, B వాల్యూ 9 తీసుకున్నా, C వాల్యూ 6 తీసుకున్నా. సో 9 ఇస్ బిగ్గర్. ఎలిఫ్ అనేది ఇక్కడ మనకి అవుట్పుట్ రిటర్న్ అయింది. సో ఈ విధంగా
ఎలిఫ్ ఫంక్షన్ మనం వాడతాం, ఎలిఫ్ స్టేట్మెంట్స్. ఓకే, వీటిని ఫంక్షన్స్ లో వాడచ్చు, ఫైల్స్ లో వాడచ్చు, ఏ రకంగా చూసుకున్న ఇఫ్ స్టేట్మెంట్స్ ఈ సింటాక్స్ తో ఇలా వాడతాం. ఓకే, ఇవి కండిషన్స్. సో థ్యాంక్ యూ, అండ్ దిస్ ఈస్ అబౌట్ ద కండిషనల్ స్టేట్మెంట్స్. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం ఫర్ అండ్ వైల్ లూప్స్ గురించి తెలుసుకుందాం. ఓకే, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా ఉన్నాయి. పైథాన్ లో చాలా ట్రిక్స్ వాడి వాట్సాప్ లింక్ చేయడం, ఇలాంటి వీడియోస్ కూడా ఉన్నాయి. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ KVS Edbot. థ్యాంక్ యూ.